నమస్తే అండి అందరికీ. ఆఫ్టర్ ఏ లాంగ్ బ్రేక్ మనకు మళ్ళీ స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో పిల్లలతో మళ్ళీ స్నాక్స్ గోల అయితే మొదలైపోయింది. సో మనం పిల్లలకి ఎంతో హెల్తీగా మరియు టేస్టీగా బీట్రూట్తో జామ్ని చేసేసుకుందాము. అది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చెప్పేస్తాను. ముందుగా ఒక 5 వరకు బీట్రూట్ని తీసుకొని దానిపైన చెక్క అంతా తీసేసి శుభ్రంగా కడిగేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పీసెస్ అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత వాటిని మొత్తం తీసి కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కుక్కర్లో వేసుకున్న తర్వాత దాంట్లో ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ అయితే వేసుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఆ బీట్రూట్ని అయితే ఉడికించుకోండి. చూడండి, ఈ పర్ఫెక్ట్గా మనకి ఇక్కడైతే బీట్రూట్ అనేది ఉడికిపోయింది. ఎంతో సాఫ్ట్గా ఇట్లా పట్టుకోగానే ఇట్లా చేస్తుంది కదా, ఈ విధంగా మనకు కుక్ అయితే చాలు. కానీ ఈ కుక్కర్ లిడ్ ఏదైతే ఉందో అది మొత్తం పూర్తిగా ప్రెషర్ వెళ్ళిన తర్వాతే తీయండి. తర్వాత బీట్రూట్ ముక్కలన్నీ కుక్కర్లో నుండి ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి మిక్సీ పట్టేద్దాము. చూడండి, ఇప్పుడు మనమైతే మిక్సీ పట్టేసుకున్నాము. మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. మెయిన్ థింగ్ దీంట్లో ఏంటి అంటే బీట్రూట్ని మిక్సీ పట్టేటప్పుడు బీట్రూట్ని ఉడికించినప్పుడు కొన్ని వాటర్ ప్రెషర్ కుక్కర్లో ఉండిపోతాయి కదా, అవి వాడకూడదు. ఓన్లీ పీసెస్ మాత్రమే మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత మనకు ఒక పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. తర్వాత మిక్సీలో ఉన్న బీట్రూట్ పేస్ట్ని మొత్తం ఒక నాన్ స్టిక్ కడాయిలోకి తీసేసుకొని దాంట్లోనే కాస్తంత అంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యిని యాడ్ చేసుకొని అది మొత్తం హీట్ చేసుకోవాలన్నమాట. అంటే బీట్రూట్ పేస్ట్ ఏదైతే మనకు వచ్చిందో అది మొత్తం హీట్ చేసుకోవాలి. అది ఇలా మంచిగా కలుపుతూ స్మూత్గా కలుపుతూ హీట్ చేసుకున్నట్టయితే ఎక్కడ కూడా మాడకుండా మనకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. స్లోగా మనము స్లో ఫ్లేమ్లోనే ఇంకా స్లోగా ఇట్లా తిప్పుకుంటూ హీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న ప్లేట్ అంతా లేదా ఒక టీ గ్లాస్ నిండా వరకే బెల్లం అయితే తీసుకున్నాము. బెల్లంని తీసుకొని అది బాగా తురుముకొని దాన్ని దీంట్లోకి వేసేసుకుందాం. బీట్రూట్ పేస్ట్ ఏదైతే మనం ఇందాక స్టవ్ పైన వేసుకున్నామో దాంట్లోకి మనం వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా కలిపి దాంట్లోనే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అంటే కొద్దిగంత సాల్ట్ కూడా మనం దాంట్లోనే యాడ్ చేసుకొని అది కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఇక్కడ మనకు ఈ బెల్లంవి అయితే కొన్ని ఉండల్లాగా ఉన్నాయి కదా, ఆ ఉండలన్నీ కరిగేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకు కొంచెం కాసేపటికి ఒక 5 to 6 minutes తర్వాత మనకు కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. చూడండి, మనకు ఇప్పుడు ఈ బీట్రూట్ అనేది పేస్ట్ అనేది కొంచెం బాగా థిక్ అయిపోయింది, చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇంకా ఇక్కడ మనకు బీట్రూట్ జామ్ అయితే దాదాపు రెడీ అయిపోయింది విత్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. అయితే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునే 1 minute ముందు లెమన్ ఒక హాఫ్ పీస్ లెమన్ని జామ్లో అయితే మనము వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని ఆ 1 minute వరకు బాగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఈ జామ్ అనేది అడుగంటుకొని మళ్ళీ కొంచెం మాడినట్టు అయిపోతుంది. సో బాగా కలుపుతూ ఇంకా అది కూడా లో ఫ్లేమ్ పైనే బాగా కలుపుతూ మనం ఈ జామ్ అయితే చేసుకోవాలన్నమాట. చూడండి, దాదాపు ఇంకా జామ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ జామ్ని వచ్చేసి ఒక సీసాలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ జామ్ అనేది దాదాపు మనకు ఒక 15 to 1 month వరకు అయితే ఈజీగా స్టోర్ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే. చూడండి, ఇక్కడ నేను ఇది జామ్ ఎలా ఉంది అని చెప్పేసి ఒకసారి మా పిల్లలకైతే టేస్ట్ కూడా ఇస్తున్నాను. వాళ్ళైతే చాలా అంటే చాలా బాగుందని చెప్పారు. ఇంకా మిగతా జామ్ ఏదైతే ఉందో అదైతే ఒక గ్లాస్ కంటైనర్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుందాము. ఈ జామ్ అయితే పూర్తిగా చల్లారిన తర్వాతే మనం ఈ గ్లాస్ కంటైనర్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి. చల్లారక ముందు అసలు షిఫ్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే త్వరగా పాడైపోతుంది కాబట్టి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు హెల్ప్ఫుల్ అయితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.